మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయవాడ ఈస్ట్ బైపాస్ తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. విజయవాడ ఈస్ట్ బైపాస్కు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటివరకు నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. విజయవాడ ఈస్ట్ బైపాస్కు సంబంధించి డిపిఆర్ కూడా తుది దశకు చేరుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఎంపీల మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లో ఈస్ట్ బైపాస్ ప్రాజెక్ట్ చిక్కుముడి వీడింది. విజయవాడ ఈస్ట్ బైపాస్కు మార్గం సుగమం కావడంతో ఇప్పుడు అందరి కళ్ళు దీని అలైన్మెంట్ మీదే పడ్డాయి. విజయవాడ ఈస్ట్ బైపాస్కు సంబంధించి గత 2 ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. అప్పట్లో వేరువేరు అలైన్మెంట్స్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతిపాదించారు. కాబట్టి ప్రస్తుతం ఏ అలైన్మెంట్ ప్రకారం విజయవాడ ఈస్ట్ బైపాస్కు టెండర్లు పిలుస్తారన్నది ఆసక్తిగా ఉంది. విజయవాడ ఈస్ట్ బైపాస్ను ప్రస్తుతం చినావుటిపల్లి దగ్గర NH-16కు అనుసంధానంగా నిర్మిస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర నిర్మించాలనేది నాటి ప్రభుత్వ ప్రతిపాదనగా ఉంటే, పొట్టిపాడు టోల్ ప్లాజా దిగువ నుంచి నిర్మించాలనేది వైసీపీ ప్రభుత్వ ప్రతిపాదనగా ఉంది. ఈ 2 అలైన్మెంట్స్తో కొంత గందరగోళం అయితే ఉంది. ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ మేరకు ఏ అలైన్మెంట్ ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారుతోంది. సహజంగా విజయవాడ వెస్ట్ బైపాస్ను అనుసంధానిస్తూ ఈస్ట్ బైపాస్ను కూడా నిర్మించడం వల్ల విజయవాడ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డుగా మారుతుందన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా ఉంది. పైగా ఈ 2 అనుసంధానించే చోట మేజర్ జంక్షన్ ఏర్పడుతుంది. ఇక్కడ బటర్ఫ్లై జంక్షన్ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. బటర్ఫ్లై జంక్షన్ వల్ల విజయవాడ వెస్ట్ బైపాస్, విజయవాడ ఈస్ట్ బైపాస్లకు అనుసంధానతే కాకుండా NH-16 మీదకు తేలిగ్గా వాహనాలు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. 2 బైపాసుల మీదుగా వాహనాలు చాలా స్వేచ్ఛగా హైదరాబాద్, కలకత్తా, చెన్నైలకు రాకపోకలు సాగించడానికి మార్గం ఏర్పడుతుంది. అదే పొట్టుపాడు టోల్ ప్లాజా ఎగువన కానీ దిగువన కానీ ప్రారంభించడం వల్ల ఔటర్ రింగుకు పరిపూర్ణత ఉండదన్నది మెజారిటీ అభిప్రాయంగా ఉంది. గతంలో ప్రతిపాదన ప్రకారం చూస్తే 29 నుంచి 33 కిలోమీటర్ల మధ్య దూరంలో విజయవాడ ఈస్ట్ బైపాస్ అలైన్మెంట్ ఉండేది. ప్రస్తుతం డిపిఆర్లో నిర్దేశించిన అలైన్మెంట్లో ఎంపిక చేసిన అలైన్మెంట్ 41 కిలోమీటర్లుగా ఉంది. చినావుటిపల్లి నుంచి పొట్టిపాడు ప్లాజా వరకు దాదాపుగా 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 10 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకొని చినావుటిపల్లి నుంచే ప్రారంభిస్తారా, పొట్టిపాడు టోల్ ప్లాజా నుంచి ప్రారంభిస్తారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. చినావుటిపల్లి నుంచి ప్రారంభిస్తే మొత్తంగా ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రానికి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. చినావుటిపల్లి జంక్షన్ దగ్గర నుంచి ప్రారంభించాల్సి వస్తే పిన్నమనేని సిద్ధార్థ కాలేజీలో కొంతమేర భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటే ఇక్కడ చక్కటి బటర్ఫ్లై సర్కిల్ను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అలైన్మెంట్లో ఇదొక్కటే సమస్య తప్ప మిగిలిన భూములను తేలిగ్గానే సేకరించవచ్చు. ఈ అలైన్మెంట్ అయితే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వెనుకగా అనుసంధానం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విజయవాడ ఈస్ట్ బైపాస్కు సంబంధించి ఏ అలైన్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది, కేంద్రానికి ఏమి ప్రతిపాదిస్తారు అన్నది వేచి చూడాల్సిందే.